మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్లో 7,80,00,000 అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభించిన తెలంగాణ ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి పాల్గొన్న ఎమ్మెల్యే వివేకానంద గౌడ్, కార్పొరేషన్ మేయర్ కోలన్ నీలా గోపాల్ రెడ్డి, కమిషనర్ షబీర్ అలీ, సీనియర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కోలన్ హనుమంత్ రెడ్డి. నిజాంపేట నుండి బాచుపల్లి వరకు 4,69,00,000తో డివైడర్ నిర్మాణాలు. బాచుపల్లిలోని దీపికా కాలనీ నుండి పూజిత కాలనీ వరకు 1,20,00,000 నిధులతోటి సీసీ రోడ్లు, 2,20,00,000 నిధులతోటి తెలుగు యూనివర్సిటీ వద్ద బీటీ రోడ్డు ప్రారంభించిన మహేందర్ రెడ్డి. జై కేసీఆర్, నిజాంపేట్ మున్సిపాలిటీలో ఈరోజు 8 కోట్లతోటి అభివృద్ధి కార్యక్రమాలు చేసినాం. దీంట్లో గౌరవ మేయర్ గారు, హనుమంత్ రెడ్డి గారు అందరూ కూడా, శ్రీనివాస్ రెడ్డి అందరూ కూడా పాల్గొన్నారు, ఎమ్మెల్యే గారు కూడా పాల్గొన్నారు. మరి మున్సిపాలిటీ పరిధిలో ఏవైతే రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి మున్సిపాలిటీలు ఏవైతున్నాయో మరి ఏదైతే పెద్ద ఎత్తున గౌరవ ముఖ్యమంత్రి గారు ఫండ్స్ కూడా రిలీజ్ చేసినారు. స్టాంప్కి సంబంధించినటువంటి ఏదైతే అమౌంట్ ఉన్నదో రిజిస్ట్రేషన్కి సంబంధించిన అమౌంట్లన్నీ కూడా రిలీజ్ చేయడంతో గతంలో కూడా ఎప్పుడు కూడా రాలేదు, పెద్ద ఎత్తున మరి అమౌంట్ అంతా రిలీజ్ చేసినారు. దాని ద్వారా మున్సిపాలిటీలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో కూడా ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అన్ని మున్సిపాలిటీ పెద్ద ఎత్తున నిధులు వచ్చినాయి. ఇక్కడ కూడా 169 కోట్లు వచ్చింది. ఆ 169 కోట్లు కూడా ప్లాన్ చేసినారు. కమిషనర్ గారు, మేయర్ గారు, కార్పొరేటర్ అంతా కూర్చొని మరి దాన్ని కూడా డెవలప్మెంట్లో ముందు తీసుకుపోతారు. అదేవిధంగా ఇక్కడ రాగానే అంబేద్కర్ ఏదైతే చౌరస్తాన్ని కూడా మద్దతు తీసుకొచ్చారు. దాన్ని కూడా తొందరలోనే మంత్రి గారు మేము వాళ్ళ దగ్గర ఉండి దాన్ని కూడా ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాం. ఏదైతే తీర్మానం కూడా చేస్తారని చెప్తున్నారు, తప్పకుండా దాన్ని కూడా తొందరలోనే ఏర్పాటు చేస్తాం. ఇంకా ముందు కూడా 26 తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే హామీలు ఇచ్చిండో హామీల్లో ముఖ్యంగా మరి బస్ సౌకర్యం కానీ, గ్యాస్ కానీ, ఇవన్నీ మరి కరెంటు ఫ్రీ చేయడం కూడా జరిగింది. 26 వరకు కూడా మరి అన్ని మీటింగ్లు పెట్టుకోవడం కూడా జరిగింది. 26 తర్వాత మరి కాన్స్టిట్యూన్సీకి మరి 3,500 ఇళ్ళు కూడా వచ్చినాయి. రేషన్ కార్డులు కూడా ఇవ్వడం కూడా జరుగుతుంది. చెప్పిన ప్రకారంగా గౌరవ ముఖ్యమంత్రి గారు సంవత్సరం అయింది, మరి అన్ని కావాలని సాధ్యం కాదు, ఒకదాని కూడా ఒకటి అన్నీ కూడా ఇవ్వడం కూడా జరుగుతుంది. ఈ 26 జనవరి వరకు రైతులకు కూడా అయితే రూరల్ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులందరూ కూడా పెద్ద ఎత్తున గతంలో కూడా 2 లక్షలు మాఫీ చేయడం జరిగింది. ఎకరాకు 6,000 చొప్పున మరి 26 జనవరి లోపు అన్ని చేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. దీని ద్వారా అభివృద్ధి పరంగా ఏదైతే మా వాళ్ళు హామీలు ఇచ్చారో ఆ హామీల ప్రకారంగా తప్పకుండా డెవలప్మెంట్లో ముందు తీసుకుపోతాం.